సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది ఒక ఏజ్ వచ్చినాక కానీ చిన్నపిల్లలకు కూడా మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. మలబద్ధక సమస్యలు ఎందువల్ల ఏర్పడతాయి, అవి ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, తర్వాత మలబద్ధక సమస్యలతో ఇతరత్ర ఎలాంటి అనారోగ్య సూచనలు కనిపిస్తాయి, మన మలబద్ధక సమస్య ఏర్పడడానికి కారణాలు ఏంటి, రాకుండా జాగ్రత్తలు ఉన్నాయా, అలాగే వచ్చాక ఎలాంటి ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూలంకుషంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మలబద్ధక సమస్య చాలామందిని పట్టి పీడిస్తుంది. మలబద్ధక సమస్య వల్ల చాలా రకాల జబ్బులు పొంచి ఉన్నాయి. అసలు ఎందుకు వస్తుంది, ముందు కారణాలు తెలుసుకోవాలి. ఏంటంటే అన్వాంటెడ్ ఫుడ్, అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం, సరిగా నిద్రలేకపోవడం, ఇవి సమస్యలు అవుతున్నాయని చెప్పొచ్చు. ఏదో ఒకటి తినేసేయడం, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, విరివిగా తీసుకోవడం, ఆకుకూరలు కానీ ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ అసలే తీసుకోకపోవడం, ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బయట తీసుకునే ఆహారంలో ఇవేవి ఉండవు. టోటల్గా ఆర్టిఫిషియల్ మెథడాలజీ, ఆర్టిఫిషియల్ పదార్థాలతో తయారు చేస్తారు కనుక అందులో పీచు పదార్థాలు లోపిస్తాయి. కాబట్టి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వట్లేదు అది చెప్పచ్చు. ఇంకా చూస్తే ఇతరత్ర ఆహారం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దలు మొదలుకొని నూడిల్స్ అని, పాస్తా అని రకరకాల ఆర్టిఫిషియల్ ఆహారం తీసుకుంటున్నాం. అలాంటి ఆహారం ఏమాత్రం తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంది, అజీర్ణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఆహారం తీసుకోకపోవడమే చాలా మంచిది. మరి ఇంకా కూడా వేపుళ్ళు ఇలాంటివి, డీప్ ఫ్రైస్ ఇలాంటివి చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. కాబట్టి అవి మానేసేయండి. కేకులు, పిజ్జాలు, బర్గర్లు, చీజ్ ఇవన్నీ తీసుకుంటున్నారు. ఆ చీజ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం అసలు జీర్ణం అవ్వట్లేదు. దానికి తోడు అంటే డ్రింక్స్, శీతల పానీయాలన్నీ కూడా డ్రింక్స్, అలాంటి శీతల పానీయాలు తీసుకోవడం, వీటి వల్ల కూడా మనం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వడం లేదు. మరి ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల మలబద్ధక సమస్య ఉత్పన్నమవుతుంది. మరి మలబద్ధక సమస్య ఉత్పన్నమవుతే ఒక్కొక్కరు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులకు కూడా విరేచనానికి వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అలా వెళ్ళడం, హార్డ్ స్టూల్ రావడం, దానివల్ల కడుపు నొప్పి, ఇతరత్ర సమస్యలు, ఇతర జీర్ణాశయ వ్యాధులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ రావడం, అలాగే ఫిస్టులా ఇలాంటి వ్యాధులు రావడానికి కూడా అత్యంత ఎక్కువ అవకాశాలు కలవు. కాబట్టి మలబద్ధక సమస్య రాకుండా నివారించుకోవడమే ఎంతైనా మంచిది. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ డిసీజెస్, గ్యాస్ ట్రబుల్స్, ఎసిడిటీస్ ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మలబద్ధక సమస్య ఉంది కనుక అన్ని రిఫ్లెక్షన్స్ ఉండి దానివల్ల గ్యాసెస్ రిఫ్లెక్షన్ కానీ, యాసిడ్ రిఫ్లెక్షన్స్ కానీ ఉంటాయి. కాబట్టి ఇండైజెషన్ సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి మలబద్ధక సమస్య రాకుండా చూసుకోవడం ఎంతైనా మంచిది. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది, మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది అనేది చూడాలి. ఆహారం ఏ విధంగా తీసుకోవాలి? ఘనాహారం ఒక మాదిరిగా తీసుకోండి, 50% వరకు తీసుకోండి. ద్రవాహారం అంటే చారు, రసం, పెరుగు అలాంటిది ఒక 25% తీసుకోండి. ఇంకొక 5% పెరుగన్నం, అలా మజ్జిగన్నంతో తీసుకోండి. ఇకపోతే 15% నుంచి 20% వరకు ఖాళీగా వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. గాలి ఆడేలాగా, గాలి కోసం ఖాళీగా ఉంచాలి. అంటే భోజనం చేశాక మళ్ళీ తినాలి అంటే ఒక బుక్క తినేలాగా ఖాళీ ఉండాలి కడుపు. అలాంటప్పుడే మనం తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. మనం ఏ పదార్థం చూసినా, ఇప్పుడు టానిక్ బాటిల్ కానీ ఇతరత్ర మెడిసిన్ చూస్తే కాస్త ఇలా మీద వదిలేస్తారు గాలి కోసం. ఈ గ్యాప్ లేనట్లయితే ఉవ్వెత్తుకెళ్ళి బాటిల్ పగిలిపోతుంది. అలాగే జీర్ణాశయంలో కూడా, మనం తీసుకున్న అన్నవాహికలో జీర్ణాశయంలో కూడా కాస్త ఖాళీగా వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మనం తీసుకున్న ఆహారం కదలడానికి, జీర్ణం అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆ విధంగా తినాలి. తీసుకునే ఆహారంలో సంతులిత ఆహారం, పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? షడ్రూపేతమైన ఆహారం, తీపి, ఒగరు, చేదు, పులుపు, కారం
ఇలాంటి 6 రకాల రుచులతో కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే శరీరానికి అన్ని రకాల పోషక విలువలు అందుతాయి. దాంతో పాటుగా తీసుకున్న ఆహారం ఎక్కువ జీర్ణం అవుతుంది. ఎక్కువ పీచు పదార్థాలను ఆహారం తీసుకోవడం అంటే ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు తీసుకోండి. అలాగే కూరగాయలు అన్ని బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నట్లయితే, అన్ని రకాల కూరగాయలు తీసుకుంటున్నట్లయితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే పళ్ళు, పళ్ళ రసాలు, పళ్ళు తినడం, అన్ని రకాల పళ్ళు ఏ సీజన్లో లభించే పళ్ళు ఆ సీజన్లో తీసుకోవడం కూడా మనం తీసుకునే ఆహారం తేలిక జీర్ణమవుతుంది. షుగర్ లేని వాళ్ళు, మధుమేహం లేని వాళ్ళు ఆహారం తీసుకున్నాక ఇంత స్వీట్ తినండి, అలా కూడా త్వరగా జీర్ణమవుతుంది. అబ్బే స్వీట్ తింటే ఎలా జీర్ణమవుతుందని అందరికీ అనుమానం తలెత్తచ్చు. రసస్వాదన అని చెప్పేసేసి మనం తీసుకున్నాక స్వీట్ తీసుకుంటే ఆహారం తర్వాత ఎక్కువగా రసం ఉత్పన్నమవుతుంది. ఆ రసమే జీర్ణరసాలుగా మారి మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఏ పళ్ళలో లేకపోతే స్వీట్స్ ఇలాంటి తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పళ్ళైనా తీసుకోవచ్చు. కమలాలు తీసుకోవచ్చు, ఆరెంజెస్ తీసుకోవచ్చు, లేదా అరటిపళ్ళు తీసుకోవచ్చు, మామిడి పళ్ళు ఇలా ఏవైనా భోజనానంతరం కొన్ని ముక్కలు తీసుకున్నట్లయితే మనం తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. లేదా స్వీట్స్ తీసుకోవచ్చు, దానివల్ల కూడా జీర్ణమవుతుంది. భోజనం తర్వాత ఈ మాత్రం సోంపు అందరికీ తెలుసు, కొంచెం సోంపు తినాలి. సోంపు తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అని. అలా తీసుకున్నట్లయితే మనం తీసుకున్న ఆహారం సమయానుకూలంగా, సమయాభావం లేకుండా తేలిగ్గా జీర్ణమవుతుంది. ఇలా తేలిగ్గా జీర్ణమైతేనే మనం తీసుకున్న ఆహారం త్వరగా ఇంటెస్టైన్లోకి వెళ్ళి జీర్ణాశయం నుంచి బయటకు మలం రూపంలో మలబద్ధకం లేకుండా మోషన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. అవుట్పుట్ లాగా అనమాట. అలా అవుట్పుట్ కరెక్ట్గా ఉంటేనే మనకు అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇందాక చెప్పినటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మలబద్ధక సమస్యలతో. అందువల్ల మలబద్ధక సమస్య లేకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ఎవ్రీడే తీసుకునే ప్రతి భోజనంలోనూ రసం కానీ, సాంబార్ కానీ, పులుసులు అలాంటి కర్రీస్ తీసుకోవడం ఎంతైనా అవశ్యం. ఒకవేళ మలబద్ధక సమస్య ఏర్పడితే ఏం చేయాలి? ఏం చేస్తే మలబద్ధక సమస్య తీరుతుంది? దానికి గాను చిన్న సింపుల్ చిట్కాలు ఉంటాయి, మీరు పాటించవచ్చు. చిన్న పిల్లలకైనట్లయితే ఆముదం 2 చుక్కలు తీసి పొత్తి కడుపు పైన రాస్తే వాళ్ళకి మోషన్స్ వస్తాయి. అలాగే పెద్దవాళ్ళు మామూలు వాళ్ళు అయినట్లయితే ఆముదం 1 స్పూన్ కానీ 2 స్పూన్, వంట ఆముదం అంటే దొరుకుతుంది, 2 స్పూన్స్ కానీ రాత్రి తిని పడుకునే ముందు ఆముదం తాగినట్లయితే ఉదయానికి మోషన్స్ క్లియర్ అవుతాయి. 1కి మించి 2-3 సార్లు నీళ్ళలాగా కడుపు నొప్పి వచ్చినట్లయితే అరకప్పు మజ్జిగ తాగండి. ఎలాంటి ప్రమాదం లేదు వంట ఆముదంతో. అలా ఇంట్లో ఎవరైనా కూడా వంటాముదం తాగేసి తినేసి వంటాముదం తీసుకున్నట్లయితే తప్పకుండా మోషన్స్ ఫ్రీగా ఉంటాయి. అప్పటికీ ఒకవేళ వంటాముదం వల్ల ఫ్రీగా లేకుంటే, వంటాముదం లభించని పరిస్థితి ఉన్నట్లయితే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మంచి ఔషధాలు ఉన్నాయి. దానికి కాను సువర్చల చూర్ణం తీసుకోవచ్చు, లేదా కాయం చూర్ణం తీసుకోవచ్చు. చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి మలబద్ధక సమస్యను తీర్చడానికి చాలా రకాల మందులు ఉన్నాయి. వారి శరీర తత్వాన్ని బట్టి మాలాంటి ఎక్స్పర్ట్స్ ఆయుర్వేద వైద్యులు సూచించే అవకాశం ఉంది. కాబట్టి మీకు మలబద్ధక సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే మాతో నేరుగా మాట్లాడి మీ యొక్క ఇతర సమస్యల్ని మాతో పాలు పంచుకోవచ్చు. మీకు సరిపడేటటువంటి ఔషధాలను సూచించడం జరుగుతుంది. మీ బలబద్ధక సమస్యలను పూర్తిగా తీర్చివేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుంటానని చెబుతూ సెలవు తీసుకుంటాను.